నమస్కారం. బాల్య వివాహాలనే దురాచారము ఓ పక్క కొనసాగుతూ ఉండగా ఇంకో భయంకరమైనటువంటి బీభత్సవమైనటువంటి ఇంకో దుస్సాంప్రదాయాన్ని కూడా పాటించేవారండి. ఈ ముసలినక్క పక్కన చచ్చిపోయాడు అనుకోండి, ఆ పసిపిల్ల విడో అయిపోతుంది కదా. అలా కూడా దాన్ని బతకనిచ్చేవారు కాదు. పతితో పాటు సతీ సహగమనం అనేటువంటి ఒక దురాచారాన్ని కూడా పాటించేవారు. భర్తతో పాటే భార్య కూడా అయిపోవాలట. అంటే వాడు కాలం మూడి ఆయువు తీరి చనిపోతే వాడితో పాటు వాడి శవం మీద ఈ అమ్మాయిని కూడా పక్కనే పడుకోబెట్టి ప్రాణం ఉండగానే చంపేసేవారు. దాన్నే సతీ సహగమనం అనేవారు. అలాంటి దురాచారం కూడా కొంతకాలం కొనసాగించారు. ఇవన్నీ తల్లిదండ్రులకి మనసుని గుండెల్ని పిండేసేటువంటి అంశాలు. అంతేకాదు, ఆ సంఘంలో ఆ సమాజంలో చాలామంది వివేకం ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ చర్య దుశ్చర్యగా, దుస్సాంప్రదాయంగా, అనాచారంగా తోచేది. సంఘాన్ని ఒక్క వ్యక్తి వ్యతిరేకించితే అది సాధ్యపడే విషయం కాదు కదా. అందుకని కొందరు అటువంటి ఆధునిక సద్భావాలు కలిగినటువంటి వాళ్ళు ఒక సమూహంగా ఏర్పడి ఇటువంటి దురాచారాల్ని, దుస్సాంప్రదాయాల్ని, దుర్మార్గాల్ని కట్టడి చేయడానికి ఉద్యమాలు కొనసాగించారు. అలా ఉద్యమాలు చేయగా ఆ మహానుభావుల ఉద్యమ ఫలితంగా ఆ దురాచారం కూడా 98% రూపుమాపగలిగారు. ఇంకా 2% ఎక్కడో ఇప్పటికీ కొనసాగుతోంది. అది మనకు తెలిసే లోపల వాళ్ళు సైలెంట్గా కానిచ్చేస్తున్నారు ఉందట. మరి ఆలోచించండి. ఇటువంటి నీచ నికృష్ట దుర్మార్గపు దురాచారాలు, మూఢాచారాలు పట్టుకొని వేలాడి నిండు ప్రాణాన్ని చేజేతులారా వాంటెడ్లీ చంపేసేయడం, ప్రాణం తీయడం అనేది ఎంత అమానుషం. అటువంటి అమానుష చర్యలు అప్పట్లో ఆచారాలు. అటువంటి దురాచారాలకి అనేక మంది మహిళలు, స్త్రీలు బాల్యంలోనే బలైపోతూ ఉండేవారు. స్త్రీ యొక్క జీవన విధానము ఎంత దౌర్బల్యంగా, ఎంత అమానుషంగా ఉండేది ఆది నుంచి అనేటువంటిది మనము తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది ఇప్పటి జనరేషన్ చాలామందికి తెలీదు. తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అనేది ముందు ఎపిసోడ్లలో మీకే అర్థమవుతుంది. అర్థం కాకపోతే నేను అర్థమయ్యేలా చెప్తాను. తర్వాత ఈ బాల్యంలో విడోలుగా మారినటువంటి ఆడపిల్లల్ని అలా 4 గోడల మధ్యన వంటింటికే పరిమితం చేయడం అనేది జరిగేది అని చెప్పాను కదా. వాళ్ళు భోజనం కూడా, ఆకలేస్తే ఆహారము, అన్నం కూడా సమయానికి తినడానికి వాళ్ళకి వెసులుబాటు ఉండేది కాదు. ఇంట్లో మగవాళ్ళందరూ భోంచెయ్యాలి. ఆ తర్వాత ఇంటి పెద్దవాళ్ళందరూ భోంచెయ్యాలి, ఆడవాళ్ళు. ఆ తర్వాత అందరూ తినేశాక ఏ సాయంత్రానికో చీకటి పడే వాళ్ళకో అప్పుడు అందరూ తినగా మిగిలితే అది దానికి తిండి.
ఈ లోపల దానికి శ్వాస వచ్చి పడిపోయినా సరే ఏ మంచినీళ్ళో తాగి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బతకాల్సిందే. తిండి తినడానికి అవకాశం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ పాత్రలన్నీ శుభ్రం చేసి మళ్ళీ రాత్రికి వంటలు ఇవన్నీ చెయ్యాలి. మళ్ళీ రాత్రి కూడా ఇంతే. అందరూ తిని అందరూ పడుకున్నాక ఏదో దొంగలాగా చాటుగా అందరూ తినగా మిగిలిన ఆహారము తినాలి. దానికి అయిష్టాలు అనేవి ఉండకూడదు, ఉన్నా కొనసాగవు. అప్పటి పరిస్థితులు అలాంటివి. అలాంటి స్థితిగతుల్ని స్త్రీలు అనుభవించారు. జై గురుదేవ.